ముక్కోటి ఏకాదశి సందర్భంగా సింహాచలం శ్రీ వరహ నరసింహస్వామి వారి ఉత్తర ద్వార దర్శనం చేసుకోవడం నా అదృష్టమని అన్నారు భీమిలి ఎమ్మెల్యే మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు. ఈ సందర్భంగా ఆయన రాష్ట్ర ప్రజలందరికీ వైకుంఠ ఏకాదశి శుభాకాంక్షలు తెలిపారు. అందరికీ ముందుగా నమస్కారం. ఎంతో ఆశతోటి ఎప్పుడెప్పుడు ఈ పర్వదినం వస్తుందని చెప్పని వేయి కళతో ఎదురు చూస్తున్న ఈ వైకుంఠ ఏకాదశి, మనందరం కూడా ముక్కోటి ఏకాదశి కూడా చెప్పుకుంటాం. ఆ పర్వదినాన మన ఉత్తరాంధ్ర ఎలవేల్పు మనందరం ఎంతగో ఆరాధించే ఆ సింహాద్రి అప్పన్న స్వామివారి యొక్క దర్శనం ఉత్తర ద్వారం ద్వారా చేసుకోవటం చాలా అదృష్టంగా భావిస్తా ఉన్నాను. అయితే ఈసారి స్పెషల్ ఏంటంటే ఈ సంవత్సరం జనవరి 10 ఇలాగే ఉత్తర ద్వార దర్శనం చేసుకున్నాం వైకుంఠ ఏకాదశి సందర్భంగా. మళ్లీ సంవత్సరం తిరగకుండానే మళ్లీ రెండోసారి ఈ రోజు 30వ తారీఖు డిసెంబర్ లో ఒకే సంవత్సరం 2 సార్లు స్వామివారి దర్శనం ఉత్తర ద్వారం చేసుకోవడం విధంగా ఒక అదృష్టంగా భావిస్తా ఉన్నాం. మరి మిగతా అన్ని ఏకాదశులు ఏటకు సంబంధించి ఈ ముక్కోటి ఏకాదశికి ఒక ప్రత్యేకత ఉంది. మరి సంవత్సరంలో వచ్చే ఒకే ఒక ముక్కోటి ఏకాదశి, ముక్కోటి దేవతలు కూడా ఈ రోజు ఈ దేవతలందరూ ఇక్కడ తిరుగుతుంటారని ఒక ప్రతీతి. మన హైందవ సాంప్రదాయం ప్రకారం ఈ రోజు ఎవరైతే ఉత్తర ద్వార దర్శనం ద్వారా స్వామివారిని దర్శించుకొని స్వామివారి ఆశీస్సులు తీసుకుంటామో వాళ్ళందరూ కూడా ముక్తి మోక్షం లభిస్తున్నది ఒక ప్రగాఢమైన నమ్మకం. మరి అటువంటి పర్వదినం వేలాది మంది భక్తులు ఈ రోజు ప్రపంచంలో ఉన్న అన్ని హిందూ దేవాలయాల్లో, ప్రత్యేకించి వైష్ణవాలయాల్లో ఈ ముక్కోటి ఏకాదశి ఒక పండగ వాతావరణంలో అంగరంగ వైభవంగా జరుగుతూ ఉంది. సింహాచలంలో కూడా మరి ఇక్కడ మొత్తం ఈవో గారు కానీ వాళ్ళ స్టాఫ్ అంతా కూడా చాలా చక్కగా అరేంజ్మెంట్స్ చేశారు.